పెళ్ళంటే ఆ హడావిడి ఉండాలి, కలర్ఫుల్ ఉండాలి, మరదలుండాలి. ఎక్కడన్నా? వస్తున్నారు అంగపారు. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. రేవంత్ కాదు సార్, మరదలన్న ఇల్లేండి సార్, వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూడు నన్ను. నిన్ను చూసే చెప్పినట్టున్నాడు. వాళ్ళు వరదలో కొట్టుకొచ్చినట్టే ఉంటారు, నన్ను చూడు. వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వే బురదలో కొట్టుకొచ్చిన దానిలో ఉన్నావు. హాయ్ బావా. హాయ్ హాయ్. ఇదిగో చెల్లెలు, మనం పెళ్లికి వచ్చాం. ఎవడు పిలిస్తే ఆ దగ్గరికి వెళ్ళిపోకండి. దించిన తల ఎత్తకూడదు, ఓకేనా? చూసావు నోకరాజు? సార్, ఓ తల్లి తన కూతుర్లని ఓ కోడి రెక్కల కింద పిల్లల్ని దాచినట్టు ఎంత జాగ్రత్త తీసుకుంటుంది చూసావా? ఎవరు సార్ తల్లి? ఎవరు తల్లి? నువ్వు చెప్పక్కర్లేదురా. ఊరు ఎక్కడ పెట్టుకున్నావురా? తల్లేంట్రా తల్లి? నేను తల్లేంటి? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. మనం ఎలా ఉంటే పెళ్లి ఎందుకు అవుతుంది నీకు? ఓ ఎగేసుకుంటూ వచ్చేతను మీద గేదెలాగా. ఇంతకీ వాళ్ళు ఎవరో ఏంటి కథ? వీళ్ళందరూ నా చెల్లెళ్ళు. నేనే వీళ్ళకి పెద్ద అక్క. చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఆకారం చూస్తే తెలుస్తుంది నువ్వు పెద్దదాని అని. ఇంతకీ నీ వయసు ఎంత? జస్ట్ 12. పొద్దుంటే ఇడ్లీలు కాదు, నీ వయసు ఎంత? 12కి 10 కలిపితే 22. బెండు తీస్తా 22 అన్నావు అంటే. అబ్బా 20 ఎందులే. అది చెప్పు. ఇదే సరే కానీ నీకు ఎలాంటి వాడు కావాలి పెళ్లి చేసుకోవడానికి? నాకు ప్రభాస్ అంత హైట్ కావాలి, కష్టం. మహేష్ బాబు అంత కలర్ కావాలి, కష్టం. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న దమ్ము కావాలి. అవన్నీ ఉండాలంటే నీలో మ్యాటర్ ఉండాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? అంటే నువ్వు అందంగా ఉండాలి అని. అసలు ఎవరు ఈ స్క్రాప్ అంతా? వీడంతా మా చెల్లెలు. ఓ మంచి పని చేశాడు దేవుడు. ఫస్ట్ అందాన్ని పుట్టించాడు, తర్వాత ఈ స్క్రాప్ అందరిని పుట్టించాడు. వాళ్ళందరూ ఓకే యావరేజ్. జస్ట్ సరిగ్గా చూడండి నన్ను. ఎందుకు అలా ఊరుకుంటున్నారు? మీ అక్క నన్ను మాట్లాడుతుంటే. హలో, ఏయ్, చైతి నా చెల్లి మీద. చేయితే సీతకొక చిలికి ఎగిరిపోద్ది, అందుకే చెయ్యేసేస్తున్నాను నేను. చిలక పేరు చెప్పి చెయ్యేసేస్తున్నావు కదా, తన్నేనంటే చిలకల ఊరు ఎట్లా పడతావు? అమ్మ నీ ఫోర్స్ కి తిరుపతి వెళ్ళిపోతాను, అక్కడ ఆగను నేను. వేస్తే గీస్తే చెయ్యి నా మీదే. ఈ చెయ్యికి అంత అదృష్టం లేదులే, ఊరుకో అలాగ నువ్వు కాసేపు. ఏంట్రా ఆడపిల్ల అంటే ఆడబొమ్మలా కనబడుతున్నాడా నీకు? వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటున్నావా? నీ బ్యాక్గ్రౌండ్ తర్వాత నీ బ్యాక్ గ్రౌండ్ అంత ఉంది. ఇగో భయ్యా, ఒక్కటి చెప్తాను గుర్తుంచుకోండి. మగవాడికి అన్యాయం జరిగితే అరగంట లేటుగా వస్తానేమో, ఆడదానికి అన్యాయం జరిగితే అరక్షణం కూడా లేటు చేయను. అన్యాయం ఎవరు చేయగలరు? నువ్వే చేస్తావు అన్యాయం. ఇప్పటికే అరగంట లేటు చేసా. ఎక్కువ చెప్తే మా ఆర్డర్ గారితో చెప్తా. మా ఆయన ఎవరికి చెప్పుకోలో తెలియక అక్కడ కూర్చున్నాడు, ఇంకా ఆయనతో చెప్తే సుఖమే ఉందరా నువ్వు. అమ్మాయిలను పడేయటం అనేది ఒక ఆర్ట్ రా, ఇలా చేస్తే పడరు. ఏది నన్ను పడే? నిన్ను పడేయాలంటే జేసీబీ రావాలి. వీళ్ళందరిని ఎలా పడేస్తాను చూడండి, ఒక్కసారి సాంగ్ ఏంటమ్మా. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబు నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందులో, చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందులో. అన్నయ్య అన్నావంటే ఎదురవా, అన్నిపై ఉన్నావంటే ఇదరవా. ఇంత పెద్ద మంచి పాట ఎత్తే కాలేదు, అన్నానంగా వచ్చి ఆర్తిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా? వచ్చి పెద్ద ఆడపిల్లలు అంటే అన్న కూర్చో, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను చూడు. హలో,
ఎవరు అనుకుంటున్నావు అసలు? సాయి కృప ఇక్కడ. నువ్వు ఎలా వచ్చావు తెలుసా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ కృప, అది మర్చిపోతున్నావు నువ్వు. అంటే నాకు టాలెంట్ లేదంటావా? టాలెంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో ఎందుకుంటావు నువ్వు? ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళందరికీ టాలెంట్ లేదంటావా ఇప్పుడు? అందరికీ కదా, నీకే లేదంటే అర్థం చేసుకుంటలేదు నువ్వు. ఏ వీడెప్పుడు ఇలాగే మాట్లాడతాడు. మనం బావ దగ్గరికి వెళ్దాం పదండి, బావని ఆట పట్టి. వెళ్ళండి 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 అమ్మా. ఇవన్నీ ఓకే కానీ లాస్ట్ ఏంటి ఆ రుబ్బు రోలు పత్రం తిరుగుతానే ఉంది కంటిన్యూస్ గా, ఏంటది? బావా ఆ, సరిగ్గా చూడు. అది చూసి చెప్తున్నాను ఆపు. మరదలా నలుగురు మరదలు తిన్నారా? వాళ్ళని అడుగుతున్నా, నేను తిన్నాను నేను అడగవా? నువ్వు ఆల్రెడీ ఊరి మీద పడి తిని దానిలోనే ఉన్నావు. దా వచ్చండి, మళ్ళీ పెడతా. చాలు పదండి. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది చూసింది, కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు? తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. సిట్టి సిలక సిట్టి సిలక చుట్టుకున్నావే గుండెల్లా అందమైన అంతురాని నువ్వే నా బొమ్మ. ఎద్దును కట్టేసి మనిషి లాక్కొస్తారు, ఎద్దు మనిషిని లాక్కొస్తుంది. అదే చిన్న తేడా కొట్టింది. వాడు మళ్ళీ వచ్చారా? నొకరాజుకి స్టార్ట్ చేయరా? తందానా దేవ తందనానా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. నా లైఫ్ లో, నా మనసులో నీకు తప్ప మరొకరికి స్థానం లేదు. నేను చెప్పులు కుట్టుకునేవాడిని అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. నా చేతులతో కుట్టిన చెప్పుల్ని తన పాదాలకు తొడుగుతూ ఈ నిజాన్ని ఎలా అయినా తనకి చెప్పాలి. నీ పాదంతో నడిచే ఈ చెప్పులు ఎప్పుడు నాతో జతగా నడుస్తాయని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నాన్నకి చెప్పి కూడా ట్రై చేశాను. చెప్పులు కుట్టుకునేటోడు కాళ్ళ దగ్గర ఉండాలి కానీ వేలు పట్టుకోకూడదమ్మా అని అన్నాడు. నాకు కరెక్టే అనిపించింది. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. కావాలి కదా.